కాకతీయ యూనివర్సిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. గత 8 నెలలుగా ఈసీ పూర్తి స్థాయిలో లేక పాలన గాడి తప్పుతోంది. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమైన ఈసీ, వీసీ లేకపోవడంతో వర్సిటీకి సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. కొత్త పాలక మండలి ఏర్పాటు, యూనివర్సిటీ వీసీ నియామకం కోసం విద్యార్థులు, ప్రొఫెసర్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకతీయ యూనివర్సిటీలో పాలన గాడి తప్పింది. కొత్త విద్యా సంవత్సరం మొదలైనా వీసీని నియమించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. పాలక మండలికి కొత్త కమిటీని నియమించడంలో జరుగుతున్న ఆలస్యం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది. గత అక్టోబర్ 22వ తేదీనే కేయూ పాలక మండలి పదవీకాలం ముగిసింది. అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త ఈసీలను నియమించడం కుదరలేదు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీని ప్రక్షాళన చేస్తామని మాటిచ్చినా ఇప్పటికీ కనీసం కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రభుత్వం నియమించలేదు. దీంతో యూనివర్సిటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. గత నెల 21న కేయూ వైస్ ఛాన్సలర్ రమేష్ పదవీకాలం పూర్తయింది. దీంతో కేయూకు సీనియర్ అధికారిని కరుణను ఇన్ఛార్జి వీసీగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంతో పాటు వేతనాలు, ఉద్యోగ నియామకాలు, కొత్త ప్రాజెక్టుల నిర్వహణకు కావలసిన బడ్జెట్పై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వివిధ కమిటీల నివేదికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా పాలక మండలి, వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో ఇప్పుడు అన్నీ పెండింగ్లో పడిపోయాయి. యూనివర్సిటీలో 13 మందితో పాలక మండలిని నియమిస్తారు. ప్రతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈసీకి చైర్మన్ గా వ్యవహరిస్తారు. మిగతా 13 మంది సభ్యుల్లో విద్యాశాఖ, ఆర్థిక శాఖ, కళాశాల విద్యాశాఖ కమిషనర్, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు. అలాగే యూనివర్సిటీ కాలేజీల నుంచి ప్రిన్సిపల్, 2 అధ్యాపకులు, డిగ్రీ కాలేజీల నుంచి 1 ప్రిన్సిపల్, 1 అధ్యాపకుడు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు 4 కలుపుకొని మొత్తం 13 మందితో సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది. ఈ కమిటీ తీసుకునే నిర్ణయమే విధానంగా మారుతుంది. యూనివర్సిటీలో ఏ పని చేయాలన్నా ఈసీ అనుమతి తప్పనిసరి. వీసీ కూడా ఈసీ సూచనలనే అమలుపరుస్తారు. అకాడమిక్, అడ్మినిస్ట్రేషన్, ప్రమోషన్స్, ఉద్యోగాల భర్తీ, సైంటిఫిక్ పరికరాలు, ల్యాబ్ వస్తువుల కొనుగోలు, యూజీసీ నిధుల వినియోగం, ఇలా అన్నిటికీ ఈసీ ఆమోదం తప్పనిసరి. మొన్న గత 15 రోజుల క్రితము కాకతీయ యూనివర్సిటీ వీసీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు యూనివర్సిటీలకు వీసీ వేయకపోవడము దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలలో వీసీ లేకపోవడం వల్ల ప్రతి యూనివర్సిటీలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అక్కడ విద్యార్థుల సమస్యలు కానీ, పార్ట్ టైం సమస్యలు కానీ, కాంట్రాక్చువల్ సమస్యలు కానీ, పర్మనెంట్ ఉన్నటువంటి ప్రొఫెసర్ల సమస్యలు ఎక్కడెక్కడికి అయ్యి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీల్లో వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే యూనివర్సిటీలను నియమించాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పటిదాకా కాకతీయ యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ కూడా లేదు. కాకతీయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ను నియమించేందుకు ప్రభుత్వం సెర్చ్ కమిటీని కూడా నియమించలేదు. సెర్చ్ కమిటీలో 3 సభ్యులను నియమిస్తారు. వీరిలో ఒకరు ప్రభుత్వం నుంచి, మరొకరు విద్యాశాఖ నుంచి ఉంటారు. ఇంకొకరిని యూనివర్సిటీ పాలక మండలి నుంచి సూచిస్తారు. ఈ 3 నేతృత్వంలో సెర్చ్ కమిటీ వైస్ ఛాన్సలర్ను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తోంది. అయితే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పూర్తి స్థాయిలో పాలక మండలి ఉన్నప్పుడే సెర్చ్ కమిటీ సభ్యుడి పేరును ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించారు. కేయూ నుంచి మాత్రం సెర్చ్ కమిటీ సభ్యుడిని ఎంపిక చేయకుండానే అక్టోబర్లో పాలక మండలి పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ అటకెక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్లక్ష్యపు నీడలు కేయూని కమ్ముకున్నాయి. ఏదైతే కాకతీయ యూనివర్సిటీ వీసీ లేక ఈ యొక్క యూనివర్సిటీ పరిపాలన ఉదికి స్తంభించిపోతూ ఉన్నది. ఈ పరిపాలన అస్తవ్యస్తంగా మారుతూ ఉన్నది. ఏదైతే గత నెల మే 21 తారీఖు గత వీసీ పదవి అయిపోయింది. ఇప్పటికీ దాదాపు నెల రోజులు కావస్తా ఉన్నా ప్రస్తుతం ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంతవరకు వీసీలో నియమించలేదు. కాబట్టి వెంటనే వీసీలో నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే వీసీ లేకపోవడం మూలంగా ఇన్ఛార్జి వీసీల పరిపాలన వల్ల ఇక్కడ ఈ ఫైల్ అనేది చాలా పెండింగ్ పడుతూ ఉన్నాయి. ఏ ఫైల్ ముందు కదలాలన్నా కూడా
ఈ యొక్క రిజిస్టర్ గారు కానీ ఇక్కడ పరిపాలన అధికారులు కానీ ప్రిన్సిపల్ కానీ హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కూడా హైదరాబాద్ పోయి సంతకం పెట్టుకోవాలి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దాని ద్వారా ఇక్కడ ఈ పరిపాలన వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా మారిపోతూ ఉన్నది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది. కాకతీయ యూనివర్సిటీకి 149 మంది దరఖాస్తులొచ్చాయి. కేయూకు మినహా 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇటీవలే సెర్చ్ కమిటీలను నియమించింది. దరఖాస్తులను సెర్చ్ కమిటీలు పరిశీలించారు. ఈ నెలాఖరులోగా 9 యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించనున్నారు. కానీ కేయూకు మాత్రం ఇన్ఛార్జి వీసీనే దిక్కుగా మారనున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే కేయూకు కొత్త పాలక మండలి నియామకం తర్వాతే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేస్తారని, లేక ఇన్ఛార్జి వీసీనే దిక్కుగా మారుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కేయూ పాలక మండలిని నియమించి వీసీ నియామకం కోసం సెర్చ్ కమిటీని కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ప్రొఫెసర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న యూనివర్సిటీలో ఉన్న వీసీల పదవి కాలం పూర్తి కాగానే నామమాత్రంగా ఇన్ఛార్జి వీసీలను నియమించింది. ఈ ఇన్ఛార్జి వీసీలు వచ్చిన తర్వాత యూనివర్సిటీలో ఏవో మార్పులు జరుగుతాయని మేము అనుకున్న సందర్భంలో ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో కూడా కొద్దిగా పెద్దగా కూడా మార్పులు ఏం జరిగినట్టు అనిపించలేదు. ఈ సందర్భంలో ఈ గత వారం 10 రోజుల నుంచి యూనివర్సిటీలో మెస్ సంబంధించిన ఇష్యూస్ని మనం చూస్తున్నాం. పిల్లలకి మెస్ సౌకర్యం సరిగా లేదని చెప్పేసి అడగడానికి వస్తే సరైన వసతులు లేవని చెప్పేసి యూనివర్సిటీ యాజమాన్యం చెప్తుంది. అట్లనే ఈ యూనివర్సిటీలో మొన్న పేపర్ల విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను నాశనం చేసే కుట్ర యూనివర్సిటీలో జరుగుతున్నప్పటికీ ఇన్ఛార్జ్ వీసీ గారు దాని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న సందర్భం మాత్రం విద్యార్థులుగా లేదా విశ్వవిద్యాలయంలో ఉన్న వ్యక్తులకు ఏమాత్రం కనబడే సందర్భాన్ని మనం చూడలేకపోతున్నాం.